చాలామందికి పరీక్షలు అనగానే ఇలా తలకు చేతులు పెట్టి టెన్షన్తో ఉంటుంటారు, భయపడిపోతుంటారు. ఇది ఒక ఫోబియా కూడా అయిపోతుందండి. అంటే ఇటీవల స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సో భయం వెళ్ళి ఫోబియా అంటే ఇంకా సివియర్ భయానికి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళ దాంట్లో. అందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. చూడండి, ఎందుకు పరీక్షలంటే భయం అవుతుంది అంటే ఫెయిల్ అవుతామేమో, సరిగా రాయలేమేమో, చదివింది గుర్తుంటుందో లేదో, మాకు తెలిసిన ప్రశ్నలు వస్తున్నాయో రావో, ఇన్ని ఉంటున్నాయండి. వాళ్ళు సరిగా ముందు నుంచే ప్రిపేర్ కాకపోవడం, దానివల్ల కూడా పరీక్షలు వస్తున్నాయంటే భయం అవుతుంది. ఇక్కడ చూడండి, క్లియర్గా చెప్పొచ్చు. ఫెయిల్యూర్ అంటే మేము ఫెయిల్ అవుతామో ముందే భయపడిపోతున్నారు. వాళ్ళు ముందుగా ప్రిపేర్ కాక ఇంకా భయపడిపోతున్నారు. తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే మా పిల్లలకి ఎక్కువ మార్కులు రావాలి, ఫస్ట్ ర్యాంక్ రావాలి అనేటటువంటి ధోరణిలో ఉండడం వల్ల పిల్లలకి ఇంకా ప్రెషర్, ఇంకా భయం అయిపోతుంది. ఓకే, సో పేరెంటల్ ప్రెషర్ అంటారు చూడండి. తోటి వాళ్ళు ఏమనుకుంటారో, తోటి వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు రావాలని సో ఎక్కువ భయపడిపోతున్నారు. ఇవన్నీ కారణాలండి. ఇవన్నీ కారణాల వల్ల పిల్లలకు పరీక్షలంటే ఎక్కువ భయం అయిపోతుంది. మరి దీన్ని ఏం చేయాలి, ఎట్లా చేస్తే చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే మిగతావన్నీ ఆలోచన మానేయండి. ఫెయిల్ అవుతానా, మార్కులు ఎన్ని వస్తాయి, ఎట్లా వస్తాయి, వాళ్ళకంటే ఎక్కువ వస్తాయా, ఫెయిల్ అయితే ఏం చేయాలి, ఇవన్నీ ముందు మానేయండి. ఫస్ట్ ఏం చేయండి అంటే చదవడం స్టార్ట్ చేయండి. ముందు పని ప్రారంభించండి. మీకు ఇష్టమైన సబ్జెక్టుతో ముందు చదవడం ప్రారంభించండి. తర్వాత నెమ్మదిగా ఆటోమేటిక్గా మీకు ఆ భయం పోతుంది. సబ్జెక్ట్ వచ్చినా కొద్దీ, అంటే మీకు ఆ పాఠ్యాంశాలు వచ్చినా కొద్దీ ఆ భయం నెమ్మదిగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఆలోచనామాని చదవడం ప్రారంభించండి.